హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఆయన మామూలుగానే ఏ సినిమా చేసినా చాలా స్పెషల్గా ఉంటుంది. అలాంటిది 2 సంవత్సరాల తరువాత తన ఫేవరెట్ అడ్డా అయిన థియేటర్లో తన ఫ్యాన్స్ని, తెలుగు ప్రేక్షకుల్ని కలుసుకోబోతున్నారంటే ఆ సినిమా ఇంకెంత స్పెషల్గా ఉంటుంది కదా. ఎస్, సో శ్యామ్ సింగారాయ్గా మన ముందుకు వచ్చేస్తున్నారు మన న్యాచురల్ స్టార్ నాని గారు. హాయ్. అండ్ మన హైలీ టాలెంటెడ్ అండ్ గ్రేస్ఫుల్ డాన్సర్ సాయి పల్లవి ఈజ్ ఆల్సో హియర్. హాయ్. అండ్ అఫ్ కోర్స్ మన బ్యూటిఫుల్ అండ్ టాలెంటెడ్ కృతి శెట్టి. హాయ్ కృతి. సో నాని గారు, ఆబ్వియస్గా మా అందరిలో ఎక్సైట్మెంట్ మీకు రకరకాల ఈవెంట్స్ ద్వారా కానీ యూనో ఫ్యాన్స్ మీకు అప్రోచ్ అవుతున్న విధానంలో కానీ అర్థమైపోయి ఉంటుంది శ్యామ్ సింగరాయ్ కోసం మేము ఎంత వెయిట్ చేస్తున్నాము. అండ్ మీ మాటల్లో కాన్ఫిడెన్స్ దానికి రెట్టింపు కనిపిస్తుంది. ఏమిటి దీని వెనకాల కాన్ఫిడెన్స్ వెనకాల ఉన్న రీజన్? ఏ సినిమా అయినా సరే చాలా కథ నచ్చి అన్నీ నచ్చి మనం బాగా ఎక్సైట్ అయినప్పుడే చేస్తాం, చేయాలని. కొన్ని సినిమాలు ఏంటంటే ఫైనల్ లెగ్ వచ్చేటప్పటికి మనం ఎక్స్పెక్ట్ చేసింది, మన ఎక్స్పెక్టేషన్ రిలీజ్ ముందుకు వచ్చేటప్పటికి అసలు సినిమా ఎలా వచ్చింది అన్నది ఒక ఐడియా వస్తుంది. అప్పుడు బాగా వచ్చినప్పుడు ఏంటంటే మా కాన్ఫిడెన్స్ మా మొహాల్లో కూడా కనపడిపోతుంది. అప్పుడు మనం అనుకున్నట్టే వచ్చిందా లేదా ఇంకోలా వచ్చిందా అన్న డౌట్ ఉన్నప్పుడు అది కూడా కనిపించిపోతుంది. ఆఫ్ కోర్స్ మాకు మామూలుగానే మీరు ఇస్తున్న కాంటెంట్ అంతా అంటే ఒక పాట తర్వాత పాట లేదా టీజరు తర్వాత ట్రైలరు ఇవే చాలా హై ఇస్తుంటే మీ కాన్ఫిడెన్స్ మాకు ఇంకా ఎక్కువ హై వస్తుంది అనమాట. ఎప్పుడెప్పుడు వస్తుందా 24th అన్నట్టుగా ఉంది మాకు. యా, సో మీరు ఆబ్వియస్గా థియేటర్స్ని మిస్ అయ్యే ఉంటారు లాస్ట్ 2 years నుంచి. బట్ ఈసారి థియేటర్స్కి ఆడియన్స్ ఎలా వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? అండ్ ఐ థింక్ ఆల్రెడీ మనం చూస్తున్నాం. ఐ థింక్ అఖండ వచ్చిన హ్యూజ్ సక్సెస్ కానీ, లవ్ స్టోరీకి వచ్చిన హ్యూజ్ సక్సెస్ కానీ, ఐ థింక్ మన తెలుగు ప్రేక్షకులు ఐ థింక్ అటు సైడ్ నుంచి డౌట్ లేదు కదా, మన సైడ్ నుంచి మన క్లారిటీగా ఉంటే చాలా అంతే. యా, అండ్ సాయి పల్లవి గారు అసలు మామూలుగా లేదు, నిజంగా మాటల్లో ఎలా చెప్పాలో మీరు ఎంత ఇంప్రెస్ చేశారన్నది చెప్పలేకపోతున్నాం అనమాట. నిజంగా సిగ్గు వస్తుందా? మీరు సిగ్గుపడితే కూడా బాగుంటారు, సిగ్గుపడండి పర్లేదు. యా, కానీ నిజంగా ఆ గెటప్లో కానీ అంత మంచి బొట్టు, ఆహార్యం అంతా భలే సెట్ అయింది మీకు. మీరు తప్ప ఆ క్యారెక్టర్ ఇంకెవరూ చేయలేరు అన్నట్టుగా ఆల్రెడీ మాకు ట్రైలర్ చూస్తే కూడా అనిపించేస్తుంది. ఇప్పటి వరకు సాయి పల్లవి గారిని ఆల్మోస్ట్ మేము కొంచెం శేఖర్ కమ్ముల గారి సినిమాల ఇన్ఫ్లుయెన్స్ వల్ల తెలంగాణ పోరిగా ఆ స్లాంగ్ కానీ అది మేము అలా చూస్తూ వచ్చాం కదా. బట్ ఇందులో ఆ బ్యాక్ డ్రాప్ వేరు, మీ క్యారెక్టరైజేషన్ వేరు, ఆ డిక్షన్ కూడా దానికి తగ్గట్టే మార్చాలి. సో ఓవరాల్గా అసలు ఆ క్యారెక్టర్కి ప్రిపేర్ అయిన విధానం ఏంటి? హౌ వాజ్ ఇట్? అది ఒక లుక్ సెట్ చేయడానికి యాక్చువల్లీ ఒక మంత్ కన్నా చాలా టైం అయింది. రాహుల్ కూర్చొని ఒక్కొక్క 4-5 లుక్ టెస్ట్ ఉండేది. ఒక్కొక్క టైం చూపిస్తారు, ఇది ఇలా చేద్దాం, ఇలా చేద్దాం, లెన్స్ పెట్టుకుందాం, పడేద్దాం, ఇదన్నీ చాలా ట్రై చేసి ఫైనల్గా ఇది రాహుల్కి నచ్చింది. అదే ఎందుకని టెస్టులు జరిగినాయి అన్నదే మీకు సినిమా చూసిన తర్వాత ఇంకొంచెం క్లారిటీగా అర్థమవుతుంది. దానికి ఏదో ఒక మైండ్లో ఉంది. నాకేంటంటే ఏదో కొత్తగా చేస్తున్నాము, ఏం చేస్తున్నాము అని అసలు తెలియదు. సో తను ఏదో బొమ్మ పైన ఏదో బట్ట వేసుకుని ఇదొద్దు అలా చేసినట్టు చేశారు. సో ఇప్పుడు చూసిన తర్వాత నాకు అర్థమవుతుంది ఇంత లెవెల్ ఆఫ్ ఇదే కావాలి అని తను ఇలా చేశారు. సో కొత్తగా ఏమైనా ఉందంటే అది రాహుల్ తనే చేసి పెట్టారు. అవును, మీరిద్దరూ కలిసి ఎంసీఏ చేశారు, కానీ నిజంగా చెప్తున్నా ఈ సినిమా కాంటెంట్ చూస్తున్న ఎప్పుడు కూడా మాకు ఎంసీఏ గుర్తు రాలేదు. ఆబ్వియస్గా కదా, మొత్తం గెటప్ డిఫరెంట్, బ్యాక్ డ్రాప్ డిఫరెంట్ అయ్యేసరికి మీరు గుర్తు చేస్తే తప్ప ఓ అవును కదా ఇదే పేరు మాకు ఎంసీఏలో కనిపించింది కదా అని అనిపిస్తుంది. బట్ హౌ వాజ్ ఇట్ సాయి పల్లవి గారితో మళ్ళీ ఈ సినిమా చేస్తున్నాం అన్నప్పుడు మీ ఎక్సైట్మెంట్ ఎలా ఉండింది? ఐ థింక్ పల్లవికి when we worked in MCA itself we were more like, అంటే నాకు సాధారణంగా నా కజిన్స్ కానీ ఎవరైనా సరే, నా ఫ్రెండ్స్ కానీ ఎప్పుడైనా సరే లేదంటే ఫ్యాన్స్ కానీ బయటకు వెళ్ళినప్పుడు కలిసినప్పుడు ఏదో హీరోలాగా కాదు ఎవరో ఇంట్లో మనిషిలాగా అనిపిస్తారని అని చెప్తుంటారు. నాకు ఆ ఫీలింగ్ నాకు హీరోయిన్ సెషన్లో కలిగింది పల్లవితో. అంటే ఎవరో జస్ట్ ఏదో ఒక ఫార్మల్గా మాట్లాడాల్సిన ఒక అవసరం కానీ ఒక సిచ్యువేషన్ కానీ ఏం ఉండదు, ఏదో ఇంట్లో మనిషిలాగే. అంటే అన్నీ చాలా ఓపెన్గా మాకున్న డౌట్లు ఎంసీఏ చేసేటప్పుడే మా సినిమానే కానీ మాకు ఇదేంటిది సీన్ ఇలా వస్తుంది అని మాకు ఏమైనా కన్ఫ్యూజన్ ఉన్నా సరే ఇద్దరం మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం. అంటే మీరిద్దరు ఒకటే, మిగతా సెట్ ఒకటిలాగా ఉండేది. అలా ఏం కాదు, అందరితో పాటే. ప్లస్ మా ఏ డౌట్ వచ్చినా సరే నేనైనా కొంచెం
వీళ్ళు అడగడానికి ఆలోచిస్తాను, పల్లవి వీళ్ళు అడిగేస్తుంది. లేదు, రిలీజ్ తర్వాత ఎవరైనా అడుగుతూ ముందు నేనే ముందు అడిగితే బెటర్, 100% ఎనీ డే బెటర్. అవునవును. సో అండ్ తను మామూలుగా బ్రేక్స్లో కూడా తను ఏం సినిమా చేయబోతుంది, వారు ఏ కథ ఉంది ఏంటి అన్నీ మాట్లాడుకునే వాళ్ళం. సో ఆ సినిమాకి బాగా ఫ్రెండ్స్ అయిపోయాం. అండ్ ఆ సినిమాకి నాకు ఇంక గుర్తు ఇది యూరప్ వెళ్ళాం షూటింగ్కి. ఓకే. అక్కడ పల్లవి చెల్లి పూజ కూడా వచ్చింది. అండ్ అసలు మేము ముగ్గురం అలా షూట్ అయిన వెంటనే స్టాప్ బ్లాక్లో మిస్ అయిపోయేవాళ్ళం. అండ్ ఆర్ సచ్ గుడ్ మెమరీస్. సో అండ్ ఆ సినిమా యాక్చువల్లీ ఎంసీఏలో వర్కింగ్ డేస్ తక్కువ మా ఇద్దరు కలిసి, కానీ విత్ ఇన్ దట్ షార్ట్ టైం చాలా క్లోజ్ అయిపోయాం. అండ్ ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆ సినిమా అంత పెద్ద బ్లాక్ బస్టర్ అయిపోవటం అంత కూడా, సో ఇట్ బికేమ్ వన్ వెరీ హ్యాపీ స్పెషల్ మెమరీ ఎంసీఏ. సో మళ్ళీ శ్యామ్కి వచ్చినప్పుడు ఏంటంటే నేను కానీ రాహుల్ కానీ అందరూ ఆ క్యారెక్టర్ మైత్రేయి అన్న క్యారెక్టర్ అనుకున్నప్పుడు అందరికీ మైండ్లో ఇమీడియట్గా స్క్రిప్ట్ చదువుతుంటేనే ఫ్లాష్ అండ్ ఫేస్. సో అండ్ ఎందుకో కాన్ఫిడెంట్గా నాకే వీళ్ళందరూ రాహుల్ కానీ వెంకట్ గారు కానీ వీళ్ళందరికీ చేస్తుందో ఏంటి మనం ఒకసారి కథ చెప్దాం, లేదంటే సెకండ్ ఆప్షన్ ఏంటి అన్న ఒక థాట్ ప్రాసెస్లో ఉన్నారు. కానీ నాకెందుకు నాకు తెలిసిన పల్లవి చేస్తుంది ఈ సినిమా అన్న ఫీలింగ్ ఉంది. అంటే తనకు నచ్చుద్ది ఈ గ్యారంటీగా ఈ క్యారెక్టర్ కానీ ఆ కథలో ఉన్న ఆ ఎలిమెంట్ కానీ దాంట్లో ఉన్న ఒక హానెస్టీ కానీ ఎందుకో పల్లవికి నచ్చుతుందని నాకు నమ్మకం. సో నాకు 2 days తర్వాత 3 days నాకు ఫోన్ చేసి పల్లవి ఈజ్ ఆన్ అని చెప్పారు. దట్ వాజ్ నాట్ అ సర్ప్రైజ్ ఫర్ మీ. ఐ సమ్‌హౌ బిలీవ్ దట్ షీ విల్ డూ ద ఫిల్మ్. సో అండ్ ఐ థింక్ ద సిమిలర్ ఎక్స్పీరియన్స్ లైక్ ఎంసీఏ రిపీటెడ్ అగైన్. when we did the film at the shoot అన్నీ మాట్లాడుకుంటూ సరదాగా అన్ని డౌట్లు ఎక్స్ప్రెస్ చేసుకుంటూ అండ్ జరిగిన షూట్ కూడా ఇట్స్ నిజంగా ఎంజాయ్ చేసిన షూట్. రాజమండ్రిలో షూట్ చేసాం, ఇక్కడ సెట్లో షూట్ చేసాం, కోల్కతాలో షూట్ చేసాం. సో ఇట్ వాజ్ ఎ గ్రేట్ ఎక్స్పీరియన్స్ ఓవరాల్గా. అండ్ ఇప్పుడు నేను సినిమా చూస్తాను కాబట్టి ఐఎమ్ వెరీ హ్యాపీ. అంటే ఎక్కువ డీటెయిల్స్లోకి వెళ్ళను, బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ that combination and that impact is intact. Right. Yeah. మీది రోజ్ ఇది, ఐ మీన్ శ్యామ్ అండ్ రోజ్ వీళ్ళ క్యారెక్టర్స్ ఎంత మంచిగా ఐ మీన్ కెమిస్ట్రీ వైజ్ కానీ ఎవ్రీథింగ్ అంత బాగా ప్రొజెక్ట్ అయ్యాయో, వాసు అండ్ కీర్తి కూడా అంతే బాగా అనిపిస్తుంది స్క్రీన్ పైన కదా. ఈ ప్రపంచం రెండు ఈక్వల్లీ యునో అడారబుల్ గా ఉంది పేర్ వైజ్ చూసుకుంటే కూడా. సో ఇక్కడ వాసు అండ్ కీర్తి మధ్య మంచి రామ్ కామ్ కనిపించబోతుంది అనిపిస్తుంది. అనొచ్చు కదా. మా పాట లేకపోతే నాది కీర్తిది మాత్రమే సినిమా రిలీజ్ చేస్తే అది రామ్ కామ్. మా పాట కూడా ఉంటే అది రకరకాల జానర్లో దాని ఏ జానర్ తో పిలవాలో తెలియదు. నిజమే, ఏ జానర్ ఇది? ఇదా ఏమని చెప్పచ్చు, పీరియడ్ డ్రామా, పీరియడ్, సూపర్ న్యాచురల్, థ్రిల్లర్, డ్రామా, చాలా జానర్స్ లో పెట్టాం. ఇప్పుడు రామ్ కామ్ లో మాత్రం పెట్టలేం. అవునవును. బట్ ఐ థింక్ మీ ట్రాక్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది అనిపిస్తుంది. హౌ ఇస్ కృతి యాజ్ కీర్తి, ఎలాగా ఆన్ బోర్డ్ వచ్చింది తను? వి వాంటెడ్ ఇనీషియల్గా అనుకున్నప్పుడు వి వర్ లుకింగ్ ఫర్ ఆప్షన్. అండ్ ఈ కథలో ఏంటంటే ఒక చాలా కూల్గా ఉండాలి, కాంటెంపరీ అనిపించాలి, కానీ ఇన్నోసెన్స్ ఉండాలి తన కీర్తి క్యారెక్టర్లు. ఎందుకంటే కథలో మ్యాటర్ చెప్పలేను, కానీ బేసిక్గా తను నచ్చి ఆ వ్యక్తిని సపోర్ట్ చేయాలి. తనని అపార్థం చేసుకున్నా సరే, తనలో ఫ్లా ఉందని నమ్మినా సరే తనని సపోర్ట్ చేసి తన వెనకాల నిలబడాలి ఒక ఇష్యూ వచ్చినప్పుడు. సో ఆ చాలా ఒక ఇన్నోసెన్స్ అవసరం. అట్ ద సేమ్ టైమ్ she knows what she's doing. She knows what she's doing. తను మామూలుగా ఉన్న అమ్మాయిలాగా కాదు. She knows నాకు ఇది కావాలంటే నేను దీనికోసం ఇది చేస్తున్నాను అని. సో అలాంటి ఒక క్యారెక్టర్ కావాలనుకున్నప్పుడు అప్పటికి ఉప్పెన రిలీజ్ అవ్వలేదు. ఉప్పెనలో చేస్తుందని తెలుసు. ఉప్పెన మేము మా షూటింగ్ లో ఉన్నప్పుడు ఉప్పెన రిలీజ్ కి ముందు నుంచే రేంజ్ సెన్సేషన్ కదా. అదే యాక్చువల్లీ నాకు చాలా లైక్ షాకింగ్ గా అనిపించింది. బికాస్ ఈ క్యారెక్టర్ ఇచ్చేటప్పుడు ఇట్స్ అ రియలీ డిఫరెంట్ క్యారెక్టర్ ఫ్రమ్ ఉప్పెన. అండ్ ఎలా నన్ను ఇమాజిన్ చేశారు, బికాస్ కలవలేదు, లైక్ బయట పిక్చర్స్ కూడా చూడలేదు. సో ఐ డోంట్ నో హౌ
రాహుల్ గారు and the Pictures team చూసాం. could I think Just చాలా వచ్చాయి కదా. I think that song from Upenna where she's got the pink ఒక color సాంగ్ రిలీజ్ thing అయింది అప్పటికి సాంగ్ ఒకటి అది రిలీజ్ కాదు అయింది లైక్ ఈ మోడర్న్ అండ్ కంటెంపరీ కాస్ట్యూమ్స్ దాంట్లో అసలు చూడలేదు రైట్ రైట్ అండ్ తన ఉపెన్లో వేరేగా ఉంటుంది అవును అండ్ తను ఏవో 2 స్టిల్స్ చూపించారు ఏదో ఫోటో షూట్లో నుంచి అందులో కూడా ఇండియన్ దాంట్లోనే ఉంది సో ఐ థింక్ దట్స్ ఆల్సో వన్ రీజన్ సో వీ కెన్ షో యూ డిఫరెంట్లీ బట్ నిజంగానే కృతిని చూస్తే ఇన్నోసెన్స్ ముందు పుట్టి తర్వాత కృతి పుట్టిందేమో అన్నట్టు ఆ ఫేస్ లో కొట్టొచ్చినట్టు కనిపిస్తా ఉంటుంది యాక్చువల్లీ quite She is innocent. even though she is playing a smart role only అంటే లైక్ కొంచెం మెచ్యూరిటీ కనిపించే రోల్ ఏజ్ కనిపించే రోలే బట్ బయట ఐ థింక్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇన్నోసెంట్ కదా? పర్సన్ ఐ ఎవర్ మెట్ ఓకే సో మీకు పల్లవి గారికి కాంబినేషన్ లేదు రైట్ Yeah. బట్ ఎప్పుడన్నా కలిసారా బై అదే ఒకసారి నేను ఇప్పుడు చెప్పొచ్చా చెప్పకూడదా ఆబ్వియస్లీ 2 టైమ్ పెద్ద సస్పెన్స్ ఏం కాదు బికాస్ మీరు లేదు ట్రైలర్ కలిసామా సెట్ లో అని నేను ఆలోచిస్తున్నాను మీరు అడిగారు కదా అవునవును అందుకనే బై ఎనీ ఛాన్స్ కలిసారా ఒక కామన్ లొకేషన్ మేబీ ఓన్లీ ఐ థింక్ పూజా డే కరెక్ట్ ఫర్ ద పూజా డే బికాజ్ ఐ కుడెంట్ ఇమాజిన్ అదర్ టైం అండి అదేమిటో శ్యామ్ సింగ్ రాయ్కి పూజ స్టిల్స్ కూడా చాలా పాపులర్ అయిపోయాయి మేము పూజ పూజ చేసినప్పుడు చేసినప్పుడు ఇద్దరు హీరోయిన్స్ మీరు క్లాప్ కొట్టాడు అయ్యా దీనికి సంబంధించి నిజంగా ప్రతిదీ కూడా ఆడియన్స్ కి ఒక ట్రీట్ లాగే ఉండింది శ్యామ్ సింగ్ రాయ్ బట్ యా నాని గారు ఆబ్వియస్గా ట్రైలర్ కానీ ఇప్పుడు ఇదంతా చూసిన తర్వాత చాలా సెన్సిటివ్ అండ్ సెన్సిబుల్ కాంటెంట్ని సినిమాలో ప్రజెంట్ చేస్తున్నారని అర్థమవుతుంది సో రైటర్ సత్యదేవ్ గారు కథ ఫస్ట్ రాహుల్ గారికి చెప్పారని విన్నాను నేను యా సో ఫైనల్లీ మీ దగ్గరకు వచ్చినప్పుడు వాట్ వాజ్ యువర్ ఫస్ట్ రియాక్షన్ ఇది ఆన్ స్క్రీన్ ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారు ఇంతవరకు కొంచెం డీల్ చేయలేదు కదా ఎవరు కూడా దేవదాసి సిస్టమ్ గురించి కానీ అది సో ఆ థాట్స్ ఏమైనా ఉండున్నాయా లేదండి అంటే నాకు ఫస్ట్ సత్యదేవ్ గారు తనకి ఆయన బేసిక్ కథ ఒకటి తీసుకొని వస్తే దాన్ని రీవర్క్ చేసుకొని కంప్లీట్గా ఒక ఫుల్ ఫ్లెజ్ స్క్రిప్ట్గా ఓకే రాహుల్ రెడీ చేసుకొని నా దగ్గరకు వచ్చి చెప్పాడు నా దగ్గరకు వచ్చి చెప్పినప్పుడు ఇప్పుడు ఆ కథ ఇంత గ్రిప్పింగ్గా నేను వింటూ నెక్స్ట్ ఎండ్ అని నేను వింటూ ఆ కథలో ఉన్న ఎమోషన్స్ నేను ఫీల్ అవ్వగలిగానంటే ఇది ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారని ఆలోచించాను నేను ఐ ఫీల్ ఐఎమ్ ద ఆడియన్స్ సో ఇఫ్ ఐఎమ్ లైకింగ్ ఇట్ వై షుడ్ ఐ డౌట్ ద ఆడియన్స్ అన్నది సో నాకు చాలా ఎక్సైటింగ్ అనిపించింది చెప్తున్నంతసేపు ఒక చాలా ఇంట్రీక్ చివరి దాకా ఉంది అండ్ చివరి ఇట్ ఫెల్ట్ లైక్ ఐ హర్డ్ అ గ్రేట్ స్టోరీ సో ఇమీడియట్గా ఐ వాజ్ ఆన్ ఐ న్యూ దిస్ ఇస్ మై నెక్స్ట్ ఫిల్మ్ వండర్ఫుల్ అండ్ సాయి పల్లవి గారు ఆల్వేస్ లైక్స్ ఛాలెంజెస్ అది అర్థమైపోతూనే ఉంటుంది ప్రతి సినిమాలో నాకేముంది చేయడానికి అని కనిపిస్తూనే ఉంటుంది బట్ ఈ సినిమాలో కూడా కదా అలా ఉంది ఒకటి నేను చెప్పలేను. బిల్డప్ చెప్పను. చేస్తున్నారు నాకు చాలా భయం వచ్చేస్తుంది ఏంటిది ఆవిడ నిజమే కదా సరే ఓకే నాకు కాసేపు ఆవిడ ఎక్స్ప్రెషన్ కి ఎలా ఉంటుంది తెలుసా నేను ఏమన్నా అబద్ధం చెప్తున్నాను లెట్ us ask Miss Modest only then. yes Okay, tell- exactly ఉందా లేదా? exactly ఉందండి చూడండి చూసారా మరి ఇదేంటి సెల్ఫ్ బిల్డప్ లేదు లేదు క్యారెక్టర్ గురించి అంతా మాట్లాడి నాకు సడన్ గా అయ్యో చాలా ఎక్స్పెక్ట్ చేస్తాను ఉంది ఏం పర్లేదు ఎక్స్పెక్ట్ చేయొచ్చండి తప్పలేదు అవును అవును అయితే ఇక్కడ ఒకటి డాన్స్ కి స్కోప్ చాలా ఉంది ఈ క్యారెక్టర్ లో అని అర్థమవుతోంది డాన్స్ స్కోప్ ఉంది అండ్ ఆ క్యారెక్టరైజేషన్ డిమాండ్ చేస్తుంది కాబట్టి సాయి పల్లవినా లేకపోతే సాయి పల్లవి ఉన్నారు కాబట్టి డాన్స్ కాదు పరంగా యాక్చువల్లీ కూడా మేము పల్లవి అనుకున్న టైంకి రౌడీ బేబీ అన్నీ వచ్చి చాలా కాలం అయిపోయి మేము మర్చిపోయాం ఓహో తర్వాత మన సారంగ ధైర్య సాంగ్ అప్పటికి రాలేదు ఓకే సో పల్లవిలో ఉన్న డాన్స్ అనేది మా మైండ్ లో అసలు లేదు పల్లవి యాజ్ అ పర్ఫార్మర్ సో యాజ్ అన్ యాక్ట్రెస్ అండ్ ఆఫ్ కోర్స్ పర్ఫెక్ట్ రోల్ అంటే దేవదాసి అంటే ఆటోమేటిక్గా ఒక డాన్స్ ఒక గ్రేస్ ఇవన్నీ కావాలి కాబట్టి దట్స్ అ పర్ఫెక్ట్ కాంబినేషన్ ఇంకా వీ కాంట్ రియలీ ఇమాజిన్ ఎనీబడి ఎల్స్ ఇన్ దట్ అయితే ఇప్పుడు తర్వాత ఇంకా డాన్స్ విషయంలో బాగా క్రేజ్ పెరిగిపోయింది కాబట్టి మాకు లక్కీగా మాకు నిజంగా ఒక డాన్స్ ఎలిమెంటే మెయిన్గా ఉండటం వల్ల ఇప్పుడు అన్నీ కలిసి వచ్చినాయి యాక్చువల్లీ అదే అంటే తను ఆన్ బోర్డ్ వచ్చారు కాబట్టి ఇంకేమైనా పెంచడం జరిగిందా డాన్స్ కి సంబంధించి లేదు ముందు నుంచి ఉన్నదే ఫాలో అంతే వండర్ఫుల్ వండర్ఫుల్ బట్ సాయి పల్లవి గారు దేవదాసి సిస్టమ్ గురించి నాకు తెలిసి చాలా తక్కువ మంది తక్కువే వినుంటారు ఎక్కువ తెలియకపోయి ఉండొచ్చు మీరు కూడా అంతే అయి ఉండొచ్చు బట్ ఈ క్యారెక్టర్ విన్న తర్వాత
వాళ్ళు వాట్ దే గో త్రూ ఒక దేవదాసిగా ఉన్నప్పుడు అనేది ఇమాజిన్ చేసుకోవడానికి కూడా చాలా కష్టంగా ఉంటుంది. సో మీరు దాన్ని ఎలా కన్సీవ్ చేశారు అసలు క్యారెక్టర్ని? వాట్ ఆర్ ద ఇన్పుట్స్ ద డైరెక్టర్ రాహుల్ గారు హ్యాస్ గివెన్ యూ? ఎలా? నిజం చెప్పాలంటే నాకు ఒక 2 weeks బిఫోర్ ద స్క్రిప్ట్ కేమ్ నా దగ్గర, నేను ఎవరో ఇంకొక మూవీలో ఉన్న వాళ్ళతో నేను మాట్లాడుతున్నాను. వాళ్ళు అడిగారు ఇప్పుడు ఏంటి ఇది ఏంటి అలా ఏదో స్క్రిప్ట్ గురించి మాట్లాడేటప్పుడు నేను చెప్పిన ఫర్ సమ్ రీజన్ ఐ డోంట్ నో, నాకు దేవదాసి గురించి ఏమైనా ఒక బయోపిక్ ఏమైనా వస్తే బాగుంటుంది అని 2 weeks తర్వాత నాకు ఇది వచ్చింది. ఓకే. అప్పుడు వచ్చేటప్పుడు నేను ఐ టుక్ అ వైల్, ఐ థాట్ అబౌట్ ఇట్. అనుకున్నా ఇదేంటి మనం ఇలానే ఆలోచించాము, ఇది వచ్చింది కదా, ఇది ఇప్పుడు చేయాలా లేదంటే ఈ ఫీలింగ్ ఉంది దానికోసం మనం ఇది డిడ్ వి త్రో దిస్ ఇన్ ద యూనివర్స్, హౌ డిడ్ దిస్ హ్యాపెన్? కొంచెం సేపు అయింది ఫర్ మీ టు ఫస్ట్ బి ఓకే. దాని తర్వాత చదివాను బికాజ్ ఆల్రెడీ నాకు ఓకే అని ఒక ఇంటెన్షన్తో నేను చదివితే అది అక్కడ ఏముంది నాకు అలా నేను అది మర్చిపోతాను కదా. సో నౌ ఐ పుట్ మై ఎక్స్పెక్టేషన్స్ డౌన్ ఫ్రమ్ స్క్రాచ్. ఇప్పుడు ఆడియన్స్లో ఎలా ఇది కథ వింటారు, ఇది ఎలా చూస్తారు అని చూసేటప్పుడు ఇది ఒక కాన్సెప్ట్. బట్ మీరు చెప్పేది అదే కథ కాదు, ఓకే, అది మాత్రం కథ కాదు, చాలా ఉన్నాయి. ఇది ఒక క్యారెక్టర్ అని చెప్పొచ్చు. సో అంతే ఇప్పుడు చెప్పగలుగుతాను కదా, దీనికన్నా చెప్పకూడదు కదా. సో ఇది అంతే ఉంది. ఇచ్చిన ఆ పాత్రలో ఎంత మనం చూపించచ్చో ఈ క్యారెక్టర్ ఏం ఫేస్ చేస్తుంది అది అని అక్కడ రాహుల్ చూపించారు. మీరు చూసి చెప్పండి ఇఫ్ యూ గాట్ ద వైబ్. వండర్ఫుల్. మాకు ఆల్రెడీ వస్తుంది ఆ వైబ్. థ్యాంక్ యూ. కృతి, మీకు ఆ పార్ట్ అంతా తెలుసా? శ్యామ్ సింగరాయ్ పార్ట్ ఎపిసోడ్ గురించి అంతా బిఫోర్ గోయింగ్ ఆన్ సెట్స్ మీకు ఐడియా ఉందా కథంతా? కథంతా ఎస్, కానీ నేను నా క్యారెక్టర్ గురించి ఎక్కువ లైక్ థింక్ చేశాను. Obviously. డీటెయిల్గా తెలీదు, బట్ యా లైక్ అవుట్లైన్ తెలుసు. హౌ డిడ్ యూ లైక్ యువర్ క్యారెక్టర్? ఎలా నచ్చింది కీర్తి? నాకు యాక్చువల్లీ చాలా అట్రాక్ట్ చేసింది క్యారెక్టర్, బికాస్ ఉప్పిన తర్వాత చాలా కొత్త క్యారెక్టర్. అండ్ కృతి అండ్ కీర్తి పేరుల్లో అంత తేడా లేదు, కానీ పర్సనాలిటీస్ అయితే లైక్ టోటల్ ఓకే. అండ్ నేను ఎప్పటికీ కీర్తిలో ఉండలేను. ఐ థింక్ దట్స్ వాట్ మేడ్ మీ ఫీల్ లైక్ ఇట్ విల్ బీ ఛాలెంజింగ్ అండ్ కొత్తగా ఉంటుంది. ఏమిటా డిఫరెన్సెస్ కీర్తికి కృతికి అంత కాంట్రాస్ట్ అనిపించేలా? అంటే నేనంతా లైక్ కాన్ఫిడెన్స్తో డిసిషన్స్ తీసుకోలేను అంత బోల్డ్గా. ఐ థింక్ ఐ స్టిల్ ఫీల్ బ్యాడ్ టు సే నో. అండ్ ఇప్పుడు ఇంకా సెకండ్ అండ్ థర్డ్ ఫిల్మే కదా, ఆ తర్వాత లేదంటే జనరల్గా కూడా బయట కూడా లైక్ చాలా ఆలోచించి ఒక సింపుల్గా నో చెప్పాలంటే కూడా నాకు కొంచెం కష్టంగానే ఉంటుంది. కానీ కీర్తి అలా కాదు. whatever it is, with confidence she'll say it on the face. Yeah. And a few characters that people have played that I've liked, అది కూడా కొంచెం సిమిలరే. ఓకే. సో అది కూడా నాకు బాగా నచ్చింది. తెలుగు సోదరులు సో క్విక్లీ షీలా తెలుగు అంత ఫాస్ట్గా నేర్చుకుంది. ఫర్ అ లాంగ్ టైమ్ ఐ థాట్ తనకి అసలు తెలుగు తెలీదు అని, బట్ ఇప్పుడు చూస్తే ఫస్ట్ సినిమాకే నేర్చేసుకుంది. సూపర్. లైక్ ఆడియన్స్ అంతా బాగా రిసీవ్ చేసి నేను కూడా రెసిప్రొకేట్ దిస్ ఇస్ లైక్ ద బేసిక్. వావ్. యా. అండ్ ఇందాక మనం అనుకున్నాం సాయి పల్లవి గారి లుక్ కోసం చాలా రోజులు డిఫరెంట్గా ట్రై చేయడం జరిగింది అని. అండ్ ఐ థింక్ అందరు లుక్ కోసం అదే అంటున్నా. ఐ థింక్ మీకు కూడా ఐ థింక్ శ్యామ్ సింగరాయ్గా ఎలా కనిపించాలి అన్నది ఆ ప్రాసెస్ ఎలా జరిగింది? నాకు కథ విన్నప్పుడు శ్యామ్ ఒకలా కనపడ్డాడు మైండ్లో, అది క్రియేట్ చేయడానికి ట్రై చేశా, అదే వచ్చింది. ఆడే కనపడ్డాడు, అలాగే కనపడ్డాడు నాకు. కథ వింటున్నప్పుడు శ్యామ్ అలా కనపడ్డాడు ఇంచుమించుగా, చిన్న చిన్న చేంజెస్తో. అంటే గ్లాడ్ ఇట్ లుక్ లైక్ దట్. అది చాలా సంథింగ్ అవే సాటిస్ఫైయింగ్ ఫీలింగ్ కదా, లైక్ అనుకుని ఒక డిఫరెంట్ గెటప్ ట్రై చేస్తే చాలా బాగా అనిపిస్తుంది. అవును. అంటే నాకు ఆ మేసం ఎలా ఉంటుందో నాకు తెలియదు, నాకు ఆ హెయిర్ ఎలా ఉంటుంది నా మీద నాకు తెలియదు. అవునవును. కానీ ఎందుకో ఒక బెంగాలీ ఆ క్యారెక్టర్ అలా కనపడింది, ఒక రఫ్గా ఇమేజ్, నాట్ ఇంత క్లియర్గా కాదు. బట్ మేము కలకట్టాలో మేము ఆ ఎపిసోడ్ చేస్తున్నప్పుడు ఫస్ట్ టైం శ్యామ్ గెటప్లోకి వచ్చినప్పుడు క్యారవాన్లో రెడీ అయ్యాను, క్యారవాన్లోనే గెటన్ తీస్తాను. అంతకు ముందు చేయలేదా? ఎక్కడ చేయలేదు. ఎందుకంటే వాసుగా 12 దాకా చేసి
ఫినిష్ చేసి బ్రేక్ తీసుకొని ఆ బ్రేక్లో క్యారవాన్లో శ్యామ్గా మారాను. సో అయితే అక్కడి నుంచి ఆల్మోస్ట్ ఒక 4 నెలలు శ్యామ్గానే ఉన్నాను. అది వేరు. బట్ అప్పటికి ఎవరు సెట్లో ఎవరు నన్ను చూడలేదు. నేను చేస్తానని నమ్మారు. రాహుల్ కూడా చివరికి కరెక్ట్గా ఇలా క్యారన్ డోర్ దగ్గర నుంచి ఇలా చూసాడంతే. సో తర్వాత నాకు పంచే ప్రాపర్ బెంగాలీ గెటప్ అలా కలజోడే పెట్టుకొని దిగా క్యారవాన్ నుంచి ఫస్ట్. సో మా ప్రొడక్షన్ మేనేజర్ వాళ్ళు ఇలా ఎదురు వస్తూ ఇలా నా ముందుకు వచ్చి అని వెళ్ళిపోతున్నాడు పక్కకి. Somebody else. He thought some Bengali guy is coming. Sir, he's saying. So I'm like, hey, అంత excited. బాగున్నా సార్ మారిపోయింది సార్ మొత్తం అదే అన్నాడు. సో ఇట్ వాస్ ఫన్ ఫర్ మీ టు సీ ద టీమ్స్ రియాక్షన్స్ బికాస్ జస్ట్ లైక్ 1.5 hours back I walked out of that set, no? It was fun. So I was glad everybody liked. నాకు పిక్చరే చూపించారు నీరజ గారు, తన పిక్చర్ చూపించారా. వెన్ షీ షోడ్ మీ ద పిక్చర్, నేను కథ చదివేటప్పుడు వేరేలాగా నేను ఎక్కడ ఏం చేస్తాను అక్కడ నేను ఇంకా ఫేస్ ఆ గెటప్ పెట్టలేదా. పల్లవి మస్ట్ హావ్ ఇమాజిన్ పల్లవి ఓన్లీ విత్ నేనే హీరో అయితే ఊరికే అంటే మన కథ వినేటప్పుడు మనందరికి కథ వినేటప్పుడు మనం ఊహించుకునేది అటు ఉంటుంది. ఒక మేల్ పల్లవి అదే స్మాల్ రింగ్ లుక్ వెరీ క్యూట్. I think we should do something like that. Something for promotion. Please, okay, Shyamga Marina Sai Pallavi. Next I have an idea. We'll make that mush. Yes. You just have to stick it and we'll do one interview like that. No, I'm not doing anything like that. Nani interviewing Shyam. Illa ida better neen interview. Yes. Wow. Amees betti nenu maatladala. I think you look extremely cute. Sare, chedam. Hey, actually అలాంటి ఒక montage ఉంది. అందుకే మీకు థాట్ వచ్చినట్టు. యాక్చువల్లీ ఇప్పుడు అది ఎందుకు ఎక్కడో నేను మీసం చూసాను పల్లవికి చెప్తే చాలా హార్డ్గా ఉంటుందేమో అనుకుంటున్నాను బయటికి. నాకు ఇప్పుడు గుర్తొచ్చింది ఉండిపోయి అది సినిమాలోనే ఉంది. సో తను అలా చూసేటప్పుడు నేను చాలా చాలా ఇష్టమైంది అది. నేను చెప్పిన ఇప్పుడు వరకు ఐ హ్యావెంట్ సీన్. నాని గారు చెప్పినట్టు ఎప్పుడే మన ఇంటి అబ్బాయి వి నోన్ హిస్ ఫేస్ సో వెల్ అలా ఉండే ఒక బ్రేక్ వస్తుంది కదా. ఈ దిస్ లుక్ గేవ్ మీ దట్. అది అన్ని బ్రేక్ చేసి ఏదో కొత్తదిగా ఒక ఇండివిజువల్ నేను చూస్తున్నాను అనే ఒక ఫీలింగ్ ఇచ్చిందా. సో దట్ డే ఐ టోల్డ్ హిమ్ ఐ రియల్లీ లవ్ దట్ పిక్చర్, ద ఫస్ట్ పిక్చర్ దట్ ఐ సా. My sister also said after I sent Shyam's picture to her, then she replied back saying no more boy next door, the man we all bow down to is here, she said. He actually looked like a majestic, he looks in the film, he looks like a proper majestic personality, సింహం లాగా లేదా he looks, and not like the ట్రై చేసి అలా ఉండకుండా ఎఫర్ట్లెస్లీ న్యాచురల్ గా అలా ఒకటి కనిపించిందా. సో దట్ లుక్స్ వెరీ నైస్. ఇట్ లుక్స్ లైక్ హీ ఈస్ దట్ క్యారెక్టర్ అండ్ దట్ వాస్ వెరీ నైస్ టు వాచ్. దట్ ఈస్ వై హీ ఈస్ న్యాచురల్ స్టార్. అయ్యో ఏం లేదండి, వీళ్ళందరూ అలా చూపిస్తారు కాబట్టి అలా ఉంటాం అంతే. లేదు, నిజంగా ఎఫర్ట్లెస్నెస్ అనేది ఈజీగా కనిపిస్తుంది ఆన్ స్క్రీన్. It also comes with the characterization they create for us. So if there is a flaw in the characterization, no matter what you do with the look or get up of it, it will not have that impact, I feel. ఓకే. సో న్యాచురల్ స్టార్ నాని గారు యాక్టర్గా ఎంత మంచి యాక్టర్ అందరికీ తెలిసిందే. సో అలాంటి యాక్టర్తో స్క్రీన్ షేర్ చేసుకుంటున్నప్పుడు, వర్క్ చేస్తున్నప్పుడు వాట్ వాజ్ ద ఎక్స్పీరియన్స్ అండ్ ఏమైనా ఐ మీన్ ఎలా డిస్కస్ చేసుకునేవారు సీన్స్ అండ్ ఆల్? యాక్చువల్గా నాకు అండ్ మా ఫ్యామిలీకి నాని గారు అండ్ నాని గారి ఫిల్మ్స్ అంటే చాలా ఇష్టం. లైక్ ఐ థింక్ ఉప్పిన స్టార్ట్ చేసిన దగ్గర నుంచి నేను తెలుగు ఫిల్మ్స్ చూస్తున్నాను లాంగ్వేజ్ నేర్చుకోవడం కోసం. అండ్ నాకు కూడా చాలా మూవీస్ చూసారు నాని గారివి? చాలా చూసాను యాక్చువల్లీ. నేనే కాదు, మా ఫ్యామిలీ కూడా కూర్చోబెట్టి. సో అండ్ ఆయన ఎంత గుడ్ యాక్టర్ మన అందరికీ తెలుసు. సో సెకండ్ ఫిల్మ్లోనే ఆయనతో వర్క్ చేయడంలో నేను కూడా చాలా నేర్చుకుంటాను, నాకు కూడా చాలా ఎక్స్పీరియన్స్ వస్తుందని లైక్ నేను ముందే అనుకున్నాను. అండ్ దాట్స్ వాట్ హ్యాపెండ్. ఐ థింక్ నేను చాలా నేర్చుకున్నాను ఆయన దగ్గర నుంచి. అండ్ ఆయన చాలా హెల్ప్ చేశారు నాకు. అండ్ వన్ థింగ్ దట్ I observed was, even if it's a small montage,
లైక్ 0.01 సెకండ్కి ఉంటుంది ఆ మాంటేజ్ సినిమాలో, కానీ Okay. దానికి కూడా అంత హార్డ్ వర్క్ చేసి అంత ఇంప్రొవైజ్ చేసి లైక్ చేస్తారు, విచ్ వాజ్ లైక్ రియలీ గ్రేట్ టు మీ. అండ్ ఐ థింక్ అన్ని షార్ట్లలో 100% కంటే ఎక్కువ ఇవ్వడం, ఆల్ దాట్ ఐ లెర్న్ ఫ్రమ్ హిమ్. Is there any one particular scene or shot where you got surprised with his performance? సర్ప్రైజ్ మీరు లిటరల్లీ అనేది ఫోర్స్ చేస్తున్నారు నా గురించి ఏదో ఒకటి మంచి విషయాలు చెప్పమని. అరే బోల్డ్ ఉంటాయి. తను She చెప్పేది will నిజమే. have, yeah. ఎందుకంటే తను చెప్పారు కదా ఇప్పుడు 100% ఇస్తున్నారు అని. మీరు చూసారా బిట్వీన్ ద సీన్స్ ఇప్పుడు అయిపోయిందంటే రాహుల్ గారు ఇది చాలు ఇంత చాలు అంటే తెలిసి లేదు నేను ఇది చేస్తాను ఇది ఇలా చూడండి అని లైక్ ఇంకొక టేక్ అన్ ఎక్స్ట్రా వన్ షాట్ ఆఫ్ సంథింగ్ అండ్ అది చూస్తే దట్ యాడ్ ఎక్స్ట్రా బ్యూటీ టు వాట్ ఎవర్ ఇస్ ఎక్స్ట్రా వాల్యూ. See, నేనేం అడగకపోయినా చెప్పాను. నిజం కదా. దేర్ ఆర్ ఫ్యూ టైమ్స్ వెన్ రాహుల్ విల్ సే ఇక్కడ ఈ షాట్ తో మనం కట్ చేసుకుందాం ఈ సీన్. అవునవును. హీల్ సే ఇది ఇంకా కొంచెం ఇది చేయండి చూద్దాం ఇది ఎలా ఉంటది అని చూద్దామని. హీల్ సే జస్ట్ మామూలుగా రోల్ చేసి పెట్టండి ఊరికే పెట్టండి అని అని చెప్తారా. అది చూసిన తర్వాత వేరే ఒక పర్స్పెక్టివ్ వేరే ఇంకా కొత్తగా ఉంటుందా. సో ఐ టోల్డ్ యూ మైట్ బికమ్ అ డైరెక్టర్ సమ్ టైమ్ ఇన్ ద ఫ్యూచర్. We will see him one day. The actor in me giving an extra option. That's not the director. యూ మైట్ కాదు, వాసు ఇస్ అ ఫిల్మ్ వాసులో చేశారు కదా ఇప్పుడు. Vasu, వాసు yeah. దట్ Okay, that, yeah. షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్. షార్ట్ నో యాక్చువల్ ఫిల్మ్ మేకర్ అంటే షార్ట్ ఫిల్మ్ తో స్టార్ట్ చేసి వాంట్స్ టు మేక్ అ బిగ్ ఓకే ఫిల్మ్. ఓకే ఓకే yes yes ఆ షార్ట్ ఫిల్మ్ సక్సెస్ అయితే ఫిల్మ్ ఛాన్స్ వస్తుంది అన్నమాట. వస్తుంది. ఓహో ఓకే ఓకే. నేను యాక్చువల్లీ సాంగ్ మాంటేజెస్ చేసేటప్పుడు ఎక్కువ ఇది అబ్జర్వ్ చేశాను. సాంగ్ మాంటేజెస్ చేసేటప్పుడు కూడా అంతా ఇంప్రొవైజ్ చేయొచ్చా, అండ్ ఫస్ట్ టేక్ అండ్ సెకండ్ టేక్కి ఎంత ఏం film ఆ? డిఫరెన్స్ ఉంటుంది. లైక్ ఇట్స్ సటిల్ చేంజెస్ కానీ చాలా వాల్యూ ఉంటాయి ఆ చేంజెస్. రైట్. అండ్ ఐ థింక్ కోల్కతా బ్యాక్ డ్రాప్ అనేది ఎప్పుడు కూడా ఒక సినిమాకి ఒక ఫ్రెష్నెస్ యాడ్ చేస్తుంది అనిపిస్తూ ఉంటుంది. మీకు ఇది సెకండ్ టైం కదా కోల్కతా బ్యాక్ డ్రాప్. ఐ వాస్ క్వైట్ ఐ థాట్ షీ షుడెంట్ పిక్. కోల్కతా క్వీన్. అవును ఏమైంది? అదే మీరు నేను సైలెంట్ గా ఉంటే చెప్పరు అని అనుకుని సైలెంట్. You don't want me to add No, this, no, no. That's nice. I like Kolkata. First time వెళ్ళేటప్పుడు నాకు చాలా మంది ఉన్నారు అక్కడ. నేను వాన వచ్చేటప్పుడు వెళ్ళాను. సో ఐ వాస్ థింకింగ్ ఓ ఇక్కడ నుంచి వెళ్ళిపోదామని. బట్ ఆఫ్టర్ ఐ లెఫ్ట్ ఐ థాట్ ఐ హ్యాడ్ అ కనెక్ట్. మళ్ళీ నన్ను అక్కడ తీసుకెళ్తుంది అని నాకు అసలు తెలియదు. బట్ ద ఎక్స్పీరియన్స్ కోల్కతా ఇస్ పుల్లింగ్ యూ. బట్ ఐ థింక్ సెట్ ఏదైతే మీరు ఈ సినిమా కోసం అండ్ ఒక సాంగ్ కూడా ఆ సెట్లో త్వరలోనే రిలీజ్ చేస్తామని చాలా క్యూరియస్గా వెయిట్ చేస్తున్నాం మేము. ఎస్. సో అదంతా కూడా ఒక ఎంత 6.5 crore సెట్ యా ఎస్ అప్రాక్సిమేట్లీ. ఓకే. యా బట్ అది సెకండ్ వేవ్ అప్పుడు మేము సడన్గా అన్ఎక్స్పెక్టెడ్ బ్రేక్ తీసుకున్నాం కదా. అప్పుడు వీ హ్యాడ్ దిస్ హ్యూజ్ రెయిన్ విండ్స్ అండ్ రెయిన్ పెద్ద రెయిన్ వచ్చింది. అండ్ ఇట్ వాజ్ ఇన్ ద అవుట్స్కట్స్ అనమాట. ఓ సెట్ అంతా ఆల్ 70% డిమాలిష్ అయిపోయి వి రీబిల్ట్ ఇట్. ఓ Yeah. అబ్బా బట్ ఇట్స్ ఓకే, ఇట్స్ వర్త్ ఇట్ ఫర్ అ ఫిల్మ్ లైక్ శ్యామ్. ఎలా అనిపించింది అసలు ఆ సెట్ కానీ ఆ ఓవరాల్ బ్యాక్ డ్రాప్ లో మీరు అవినాష్ వెళ్ళడం గారు కానీ? డిడ్ సెట్ డిజైన్ అండి, ప్రొడక్షన్ డిజైన్ అమేజింగ్ వర్క్ చేశారు. అంటే మనకి ఒక టెంపుల్స్ ఇంకోటి ఇలా క్రియేట్ చేయటం ఒక ఎత్తు, మనకి కొద్ది గొప్ప అది మన కల్చర్, మనకి ఒక ఐడియా ఉంటుంది ఏం చేస్తున్నాం ఏం చూస్తున్నాం. ఒక క్యాల్కటా బ్యాక్ డ్రాప్లో అప్పట్లో 60s 70sలో వాళ్ళ అప్పట్లో టెంపుల్స్ ఎలా ఉండేవి, అప్పట్లో యూనో చాలా విషయాల్ని అప్పటికి అథెంటిక్గా క్రియేట్ చేశారు. అంటే ఊరికే మనకేదో పీరియడ్ సినిమా అని అనిపించడం కాదు, అదే. నిజంగా 16s 70sలో కలకత్తా వాళ్ళు ఎవరైనా వచ్చి చూస్తే వాళ్ళకి ఎక్కడ తప్పు కనపడదు. అంత పర్ఫెక్ట్గా ఆ డిజైన్ క్రియేట్ చేయడం అన్నది అద్భుతమైన విషయం. అండ్ షూట్ చేస్తున్నప్పుడు అండ్ చాలా సీజీ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయి సినిమాలో. మీకు తెలీదు, దిస్ ఇస్ వన్ ఫిల్మ్ వేర్ Okay. దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ సీజీ ఇన్వాల్వ్డ్, బట్ ఇట్ ఈస్ ఓన్లీ టు క్రియేట్ ద అంబియన్స్. ఓకే. యూ వాంట్ నో ఇట్ ఇస్ అది CG అని మనకు సీజీ అని తెలీదు. తెలియదు. అంటే Okay. ఎందుకంటే అది బ్యాక్గ్రౌండ్లో ఒక లేయర్ని మీకు మిమ్మల్ని ఆ మూడ్లోకి తీసుకెళ్ళే సీజీ అన్నది ఊరికే అది ఒక మ్యాజిక్ కాదనమాట. అంటే చాలా జస్ట్ కథ చెప్పడానికి, ఆ కథ నెరేటివ్లో ఎఫెక్టివ్గా వాడటానికి చేశారు. సో యా సెట్స్ కానీ సీజీ కానీ అవినాష్ వర్క్ కానీ
ఇవన్నిటిని తన కెమెరాలో తన లెన్స్లో ప్రజెంట్ చేసిన సాను కానీ సాను గారు. ఐ థింక్ ఇట్స్ ఆల్ అ వెరీ గుడ్ కాంబినేషన్. ఈ కథకి తన కన్ను తన ఆర్ట్ అవినాష్ గారు. సిజీ అన్ని ఎవ్రీథింగ్ కేమ్ టుగెదర్ సో బ్యూటిఫుల్లీ వెల్. ఐ థింక్ ఎవ్రీబడి కాంప్లిమెంటెడ్ ఈచ్ అదర్. యా అండ్ జెర్సీ తర్వాత సను గారు అండ్ నవీన్ నూలి గారు అండ్ మీరు మళ్ళీ రిపీట్ అవ్వడం అనేది బాగా అనిపించింది యాక్చువల్లీ. మళ్ళీ ఎక్స్పెక్టింగ్ అనమాట నేషనల్ అవార్డ్స్. సో మీరు ఆ ఆస్పెక్ట్లో ఏమన్నా అనుకున్నారా? అవార్డులు అన్నవి మనం ఎదురు చూస్తే వచ్చేవి కాదండి అసలు. అవార్డులు కానీ ఇప్పుడు ఎవరికైనా నేషనల్ అవార్డు ఇస్తారు అంటే ఎవరైనా వద్దంటారా అనరు. ఎవరికైనా సూపర్ హిట్ ఇస్తామంటే వద్దంటారా, ఎవరు వద్దంటారు. సో హిట్ల కోసం ప్లాన్ చేయడం, అవార్డుల కోసం ప్లాన్ చేయడం అనేది డజంట్ మేక్ సెన్స్. మనం బేసిక్గా మన 100% ఎఫర్ట్ పెట్టి మనకు నచ్చిన మన మనసుకు నచ్చిన సినిమా చేస్తే అన్నీ కుదిరితే అన్నీ ఆటోమేటిక్గా వస్తాయి. దానికోసం అసలు ఎప్పుడు ఆలోచించకూడదు. జెర్సీ కూడా ఎప్పుడు ఏ రోజు ఇలా అవార్డు అని అనుకోలే. హార్ట్ వార్మింగ్ ఫిల్మ్ ఒకటే, అందరు చూసిన వాళ్ళు ప్రతి తండ్రి ప్రతి కొడుకు కనెక్ట్ అవ్వాలి ఈ సినిమాకి అనుకుని చేసాం అంతే. తర్వాత వచ్చే రివార్డులు ఇవన్నీ ఇచ్చింది. సో ఇట్స్ నాట్ ఇంపార్టెంట్. శ్యామ్ కూడా ఇప్పుడు ఎండ్ ఆఫ్ ది డే మన సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా ఒకటి, మనం అనుకున్న కదా, మనం అనుకున్న సినిమా వచ్చిన దాన్ని మించింది ఇంకేముండదు. సో టీజర్లో బెంగాలీ డైలాగ్ ఒకటి వచ్చింది, చాలా మంది ప్రాక్టీస్ కూడా చేస్తున్నారు. అంటే ఫుల్ అసలు నా డైలాగే కాదు, టీజర్లో వచ్చే వేరే ఒక లేడీ డైలాగ్ ఉంటుంది, ఆయుధం పట్టుకున్న అక్షరం పట్టుకున్న ఆయుధం పేరే శ్యామ్ సింగ్. నేనే తప్పు చెప్తున్నాను చూడండి. సుమ గారు మాత్రం బిగినింగ్ నుంచి పర్ఫెక్ట్గా చెప్పేశారు. అవును అవును, ఆవిడ చెప్పాక యాక్చువల్లీ చాలా మంది ప్రాక్టీస్ చేశారు కూడా. సో అదొక్కటేనా, చాలా ఇంకా ఉన్నాయేమో బెంగాలీలో అని అనిపిస్తుంది. అక్కడక్కడ ఉంటాయి కానీ మెయిన్ కాన్వర్సేషన్స్ అన్ని తెలుగులో. తెలుగే. ఓకే, మీకు బెంగాలీ ఎక్కడ కావాలో అక్కడే వస్తుంది. ఓకే, ఐ థింక్ బెంగాలీ అంటే కోల్కతా ఈజ్ నోన్ ఫర్ రైటర్స్ కదా. మనకి ఎప్పటి నుంచో కూడా ఎంతో మంది పాపులర్ రైటర్స్ అండ్ చాలా మంచి రైటర్స్ అక్కడ నుంచే చాలా మంది మనకు తెలుసు. సో ఇందులో కూడా శ్యామ్ సింగరాయ్ ఈజ్ అ రెవల్యూషనరీ రైటర్ అనొచ్చా? ఆ ఆస్పెక్ట్ గురించి ఏమైనా చెప్తారా? అసలు హౌ పవర్ఫుల్ ఈజ్ శ్యామ్ సింగరాయ్, వాట్ ఈస్ హిస్ స్పెషాలిటీ? మీరు రైజ్ ఆఫ్ శ్యామ్ సాంగ్ వింటే మీకు చిన్న ఇంపాక్ట్ ఏంటి శ్యామ్ది అనేది ఒక ఐడియా వచ్చేస్తుంది. అతని ఐడియాలజీ ఏంటి, నమ్మేది ఏంటి అన్ని లిరిక్స్లో కూడా ఒక రకంగా వచ్చేస్తుంది. సో డెఫినెట్గా హీఈస్ అ రైటర్, బట్ హీ విల్ కమ్ అంటే అవసరం వచ్చినప్పుడు అది మన టీజర్లో కూడా మెన్షన్ చేయటం ఉంది సార్. జస్ట్ ఆ రైటింగే కదా, కండబలం కూడా అవసరం ఉన్న చోట వాడే ఒక వెరీ స్ట్రాంగ్ పర్సనాలిటీని క్రియేట్ చేశారు. నేను ఆ రైటర్ ఎలిమెంట్లోకి ఇంకా డీటెయిల్స్లోకి వెళ్తే స్టోరీలోకి వెళ్ళిపోవాల్సి వస్తుంది. కానీ ఎవ్రీథింగ్ అబౌట్ శ్యామ్ ఈజ్ వెరీ వెరీ డ్రీమ్ లైక్, అంటే నాట్ తప్పు పట్టలేని ఒక ఐడియాలజీ మాత్రం కాకుండా అది హీ పుట్స్ ఇట్ ఇన్ హిస్ ప్రాక్టీస్ లాగా. ఓకే, చెప్పడం రాయడం కాకుండా ఓకే యాక్షన్స్ ఆల్సో షో ద సేమ్. ఓకే, శ్యామ్ని బాగా అర్థం చేసుకున్నా. ప్రేమించాలి కదా కదా ప్రేమించాను కదా. కానీ సాయి పల్లవి గారు యాజ్ ఏ పర్ఫార్మర్గా ఎప్పుడో అందరినీ ఇంప్రెస్ చేసేసారు. ఇంకా ప్రతి క్యారెక్టర్ని మీరు అఫ్ కోర్స్ ఇందాక నాన్నగారు అన్నట్టు మీరు అంతే ఎఫర్ట్లెస్గా చేస్తూ ఉంటారు, ఆ క్యారెక్టర్ మాత్రమే కనిపించేలా. ఇప్పటికి మేము చూసిన ఆ గ్లిమ్సెస్లో కానీ అసలు మాకు రెండు కళ్ళు సరిపోవట్లేదు మీ ఎక్స్ప్రెషన్స్ చూడడానికి. ఎస్పెషల్లీ ఆ సిరివెన్నెల సాంగ్లో దట్ మీరు స్టేర్ చేస్తూ చూస్తుంటారు కదా తనని ఇక్కడ కింద నుంచి ఇలా అన్నప్పుడు దాట్ ఎక్స్ప్రెషన్ అసలు అందరూ అది కాంప్లిమెంట్స్ అన్ని డైరెక్టర్కి రాసే వాళ్ళకే వస్తుంది. ఎందుకంటే అక్కడ ఒక సిచ్యువేషన్ అలా ఇచ్చేటప్పుడు మనకే తెలియదు కదా మనం ఎలా రియాక్ట్ అవుతాము అని. సిచ్యువేషన్ చాలా బాగుంది కానీ మీరు అందులో ఎక్స్ప్రెషన్ బాగుంది అంటున్నారు. థ్యాంక్ యూ చెప్పండి సరదాగా. అది వెరీ గుడ్. కొంచెం క్రెడిట్ తీసుకోండి సాయి పల్లవి గారు. కొంచెం నేను నన్నే చాలా క్రిటిసైజ్ చేస్తాను, బట్ క్రెడిట్స్ అంటే ఇమీడియట్ గా లేదు కదా. అన్ని చాలా చేశారు మీరు క్రిటిసైజింగ్. ఇప్పుడు ఒక కాంప్లిమెంట్ తీసుకోండి. థ్యాంక్స్ చెప్పారు. ఓకే, ఐ థింక్ సినిమా చూసాక ఇలాంటివి ఇంకా బోల్డ్ ఉంటాయి అనుకుంటున్నాను. చాలా డెఫినెట్లీ కదా. యా, ఈవెన్ మా వాసుభూషణ్లో
కీర్తిది అన్నిట్లో దెర్ విల్ బి ఆల్ దోస్ లిటిల్ థింగ్స్ విల్ రియలీ లైక్ అలాట్. రైట్. ఎందుకు పల్లవి వాచ్డ్ అవర్ పోర్షన్ అండ్ షీ వాజ్ టోటలీ ఇన్ లవ్ విత్ దట్ హోల్ పార్ట్. Actually, చూసిన తర్వాత ఫస్ట్ చెప్పేది ఇద్దరి దగ్గర నాకు ఫస్ట్ వాళ్ళిద్దరూ ఉన్న అది చాలా నచ్చింది. నేను నా పోర్షన్ ఈ క్రిటిసైజ్ అలా ఏం చేస్తలేదు, బట్ నాకు ఎప్పుడు వచ్చిన తర్వాత చెప్పుకోకూడదు కదా, అందుకని మమ్మల్ని ఫస్ట్ మెచ్చు. మేము చెప్పినా ఒప్పుకోరావిడ, నాదేం లేదని లైవ్లీగా అంతా చాలా బాగుంది. ఎంటర్టైన్ చేయాలి కదా మనకి, సో చాలా ఎంటర్టైన్ చేసింది నాకు వాళ్ళిద్దరూ ఉన్న పోర్షన్స్. చాలా బాగుంది. ఐ రియలీ ఎంజాయ్డ్ ఇట్. నేను తనతో కూడా చెప్పిన, నేను చూసాను చాలా బాగుందండి అని చెప్పిన. వాట్ డిడ్ యూ లైక్ అబౌట్ సాయి పల్లవి గారు అండ్ శ్యామ్ గారు, ఐ మీన్ శ్యామ్ సింగర్ ఐ స్ట్రైక్, మీరు చూసారా? నేను ఇంకా చూడలేదు. ఓ అయితే మాలాగే మీరు కూడా ట్రైలర్ ద్వారా చూస్తున్నారా? వెయిట్ చేస్తున్నాను చూడడానికి. అవునా? యా, మీకంటే కొంచెం ముందే చూస్తుంది కదా. అదేలే. కొంచెం. ఓకే. అండ్ మ్యూజిక్ డెఫినెట్గా చాలా యాడెడ్ ఎసెట్ అయిపోయింది ఆల్రెడీ. రైజ్ ఆఫ్ శ్యామ్ అసలు సినిమాని ఒక రేంజ్లో నిలబెట్టింది స్టార్టింగ్లోనే. అండ్ అఫ్ కోర్స్ ఏదో ఏదో కానీ తర్వాత సిరివెన్నెల ఇస్ సో స్పెషల్. ఎలా అనిపిస్తుంది మిక్కీ జే మేయర్ గారి మ్యూజిక్ ఓవరాల్గా సినిమాకి ఎలా ఉంటుంది? ఐ లైక్ టెక్నీషియన్స్ హూ బికమ్ ఇన్స్ట్రుమెంట్స్ టు టెల్ ద స్టోరీ దాన్. ఇప్పుడు సూపర్ హిట్ కొరియోగ్రఫీ చేస్తాను, సూపర్ హిట్ సాంగ్స్ ఇస్తాను, సూపర్ హిట్ సినిమాటోగ్రఫీ చేస్తాను అన్న మూడ్ కాకుండా ఈ కథకి ఏం కావాలో అది చేస్తాను అనే టెక్నీషియన్స్ ఎప్పుడు కూడా ఐ హ్యావ్ అ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ ఫర్ దెమ్. దట్ అప్లైస్ టు సాను, దట్ అప్లైస్ టు మిక్కీ, దట్ అప్లైస్ టు నవీన్. ఈ సినిమా మీద పనిచేసిన టెక్నీషియన్స్ అందరూ కూడా వాళ్ళ టెక్నిక్ కథ చెప్పడానికి ఒక ఇన్స్ట్రుమెంట్ అవ్వాలనుకుంటారు. నేను ఫ్రేమ్ ఎంత బాగా పెడతానో చూడండి కాకుండా ఆ ఫ్రేమ్లో కూడా కథ చెప్పాలి. సో అండ్ మిక్కీ కూడా మంచి ఒక సౌండ్ చాలా బాగుంది, ఇది ట్రై చేద్దామా కాకుండా ఒక మూడ్ ఉండాలి, ఒక సినిమాకి ఒక కథ చెప్తున్నాం అని నమ్మే వ్యక్తి. అదే పాటల్లోకి ట్రాన్స్ఫార్మ్ అయింది. అండ్ సినిమాకి ఆర్ఆర్ చేసింది కూడా జస్ట్ ఫైనల్ మిక్స్లో ఉంది కాబట్టి నేను చూసాను. ఇట్ డిడ్ ఎ ఫెంటాస్టిక్ జాబ్. హూస్ చాయిస్ వాజ్ మిక్కీ జే మేయర్ గారు? అవి అంటే ఇట్స్ కలెక్టివ్ చేశాను. మా అందరికి మిక్కీ అయితే బాగుంటుందని అనుకున్నాం. ఫర్ ద టోన్, ఫర్ ద పీరియడ్, ఫర్ ద ఈ ప్రెసెంట్ డేకి మిక్కీ చాలా బాగుంటుంది ట్రెండీగా. అండ్ ఆ పాస్ట్కి కూడా మిక్కీ కెన్ యాక్చువల్లీ ఎక్స్ప్లోర్ దిస్ న్యూ ఇన్స్ట్రుమెంట్స్. ఇప్పుడు మన బెంగాలీ బ్యాక్డ్రాప్ అంటే మన ఇప్పుడు తబలాలు కానీ ఇప్పుడు చిన్న సితార్ లాంటిది ఉంది అనుకోండి, మన ఆంధ్ర సైడ్ వేరేగా ఉంటుంది, ఇక్కడ వేరేగా ఉంటుంది, నార్త్ ఇండియాలో వేరేగా ఉంటుంది, అక్కడ బెంగాల్ సైడ్ వేరేగా ఉంటుంది. దాని సౌండ్లు చాలా మారిపోతుంటాయి. సో సౌండ్ వైజ్గా ఆ టోన్ని క్రియేట్ చేయాలంటే దాని గురించి లాట్ ఆఫ్ నాలెడ్జ్ ఉండాలి బేసిక్గా మ్యూజిక్. సో మిక్కీ ఆపరేట్స్ ఫ్రమ్ యూఎస్, కానీ తన ఏ స్టేట్లో ఎక్కడెక్కడో ఇప్పుడు చెన్నై కానీ ఇంకో చోట ఈ మ్యూజిషియన్స్ వీళ్ళందరితో జూమ్ కాల్స్లో వీటిలో ఏ ఇన్స్ట్రుమెంట్స్ కావాలి, ఏ టోన్ కావాలి చెప్పి చేయించుకోగలిగిన ఒక ఆ గ్రిప్ తనకుంది. అండ్ హీ డిడ్ ఎ ఫ్యాంటాస్టిక్ జాబ్. సాయి పల్లవి గారు మీకు ఎలా అనిపించింది మ్యూజిక్? నాకు ఆ రాబోతున్న పాట గురించి ఏదైనా చెప్పొచ్చు కదా. అదే అండ్ మాస్టర్ గురించి కూడా ఒకసారి, అంటే ఇప్పుడు ఎలాగో ఇంటర్వ్యూలో మాట్లాడేసుకుందాం. ఆ సాంగ్ తను చాలా బాగా కొరియోగ్రాఫ్ చేశారు. తనే సంజయ్ లీలా బన్సాలి గారు వాళ్ళు చేశారు. సో ఇక్కడ కథకి ఏం కావాలో ఎలా చూపించాలో అలానే కొరియోగ్రాఫ్ చేశారు. అది నా ఫేవరెట్ సాంగ్. రాబోయే సాంగ్ తన ఫేవరెట్. అది నేను ఫస్ట్ టైం విన్నప్పుడు నాకు అసలు గూస్ బంప్స్ వచ్చింది, చాలా టెన్షన్ వచ్చింది. దీన్ని మనం ఎలా చేయాలి, ఎందుకంటే నాకు క్లాసికల్ డాన్స్ రాదు కదా. సో ఇది ఎలా ఏం చేయాలి అక్కడ, అంత బాగుంది. అండ్ వినేటప్పుడు మనకి ఒక డివినిటీ అని ఒక ఫ్యాక్టర్ ఉంటుంది కదా. మామూలుగా మనం గ్రేస్ఫుల్గా చేయడం లేదు, మామూలుగా పాట వినేటప్పుడు మనకి కొన్ని పాటలు ఒక డివినిటీ, ఒక వైబ్ వస్తుంది. ఈ పాట నేను వినేటప్పుడు చాలా దైవత్వం అలా ఒక ఉన్నట్టు అది ఉందా, లిరిక్స్ కానీ అది మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ యూస్ చేసేది కానీ. బట్ వాయిస్ కూడా ఓ తను ఎంతో బాగా పాడారు.
సో ఆ పాట అంత బాగా డాన్స్ చేశారు అయ్యో, అది రాగానే మళ్ళీ టెన్షన్. ఓహో అందరిని పొగుడతాం, మమ్మల్ని ఎవరైనా పొగడకూడదు. చాలా టెన్షన్. ఆ మళ్ళీ సాంగ్ డౌట్ రిలీజ్ అయ్యాక అన్నిటికీ డౌటే. ఆ, అంటే లైక్ షిల్ బి పర్ఫార్మింగ్ సో వెల్, డాన్సెస్ అందరిని చూసి తెలిసిపోతుందా నేను కాదని, వాళ్ళందరూ కరెక్ట్గా చేస్తున్నారు కదా, నేను కరెక్ట్గా చేయట్లేదు కదా, ఇలా ప్రతి టేక్ తర్వాత అన్నిట్లో షిల్ బి కిల్లింగ్ ఇట్ ఆన్ స్టేజ్ ఆ, ఆ. అంటే వచ్చి బాగాలేదు కదా, అది ఏదో డిఫరెంట్గా ఉంది కదా, వాళ్ళు కరెక్ట్ ఇలా డౌట్లు చెప్తా ఉంటారు. ఐ డోంట్ వాళ్ళందరూ నో. ఒక 20 years నుంచి డాన్స్ చేసి, సో వాళ్ళు నిద్రలో కూడా ఇలా ఉండాలి ఇలా ఉండాలి అది అని పర్ఫెక్ట్ పాస్చర్ ఉందా. అవునవును. నాకు వేరే డాన్సెస్ అన్ని చేసేటప్పుడు ఆ పాస్చర్ కరెక్ట్గా వచ్చేస్తుంది, బట్ ఇది మీకు అదే ఇన్బిల్ట్గా ఉన్నది. ఇదంతా బిల్డప్. సాయి పల్లవి మనకు తెలియదు అనుకుందాం. లెట్స్ సే సాయి పల్లవి యాజ్ అన్ యాక్టర్ వి డోంట్ నో. ఓకే. మొత్తం అందరితో పాటు ఈ సాయి పల్లవి అనే కొత్త అమ్మాయి డాన్స్ చేస్తుంది అనుకుందాం, మన కళ్ళు ఇంకెవరిని చూడవు, వచ్చి సాయి పల్లవి అని చూస్తాయి. అలా చేసింది. ట్రూ దట్. చెప్పేలాగా ఇంకా మీరు- ఆయనంటే నాకు ఇంకా సంతోషం. మీరు తీసేసుకోండి, ఇంకా మీరు తీసేసుకోండి. సరే ఓకే, అయిందంటే సంతోషం ఉంటుంది చాలు. అలా అయిపోయిందంటే నాకు చాలా అయినట్టే, సంతోషం. అయిపోయింది, నమ్మండి. దట్స్ మై ఫేవరెట్ సాంగ్ అండ్ ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్. మీరు ఇంత చెప్పేసరికి మాకు ఇంకా చూడబోయే దాని గురించి ఎక్కువ ఎక్సైట్మెంట్ ఉందన్నమాట. చాలా చాలా ఇష్టం. బట్ ఐ థింక్ ఆన్ దిస్ నోట్ కృతి ఈజ్ ఆల్సో వెరీ గుడ్ క్లాసికల్ డాన్సర్ కూడా. మీరు ఉప్పన తర్వాత చేసి మాకు ఒకటి స్పెషల్ గా కవర్ సాంగ్ ప్రెజెంట్ చేశారు, అది గుర్తుందా? నేను నేర్చుకుంటున్నారా? కూచిపూడి. షీఈ్ ఆల్సో గుడ్ డాన్సర్ అని అనిపిస్తుంది We haven't అవన్నీ explored చూసినప్పుడు. that skills. టు ఎక్స్ప్లోర్. Yeah, యా. అదే డాన్స్ లేదు యాక్చువల్లీ, మా పాటలకు అసలు డాన్స్ లేదు. అవునా? అంటే చాలా చిన్న బిట్ ఒకటి ఉంది కానీ అది అంటే ఓన్లీ సిలువేట్. సిల్వెట్ లో కరెక్ట్ కరెక్ట్ నైస్. సో నేను యూజువల్గా ఒకటి అడగాలనుకుంటున్నా. ఇప్పుడు ఒక పీరియడ్ కానీ ఏదైనా ఒక డిఫరెంట్ బ్యాక్డ్రాప్తో ఒక సినిమాలో ఒక భాగం వచ్చినప్పుడు మోస్ట్ ఆఫ్ ద అటెన్షన్ దాని మీదకి వెళ్ళిపోతూ ఉంటుంది. అదే కొంచెం ఎక్కువ యూనో అటెన్షన్ గ్రాప్ చేస్తూ ఉంటుంది. వేరాజ్ కొంచెం ప్రెజెంట్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు కొంచెం అది నార్మల్గా ఎప్పుడు చూసేదిలా అనిపించే అవకాశాలు ఉంటాయి. బట్ ఇది వాసు అండ్ శ్యామ్ ఈ రెండిటి ఎపిసోడ్స్ని ఎలాగా ఈక్వల్లీ బ్యాలెన్స్ అవుతుందంటారా? హౌ ఇస్ ఇట్ గోయింగ్? ఇది ఇప్పుడు రెండు వేరు విషయాలు అయితే బ్యాలెన్స్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఓకే. రెండు ఒకటే అయితే అంటే ఇట్స్ వన్ పీస్. I don't really see, of course there are two timelines, but this film is one story, one piece kinde. Okay. You look at it when you watch the film. So you want, it's not two heroes or two things. ఈ పోర్షన్ బాగుందా, ఈ పోర్షన్ బాగుందా కదా. ఓకే. ఏదో ఒక పోర్షన్ బాగాలేదంటే ఇంకో పోర్షన్ కూడా ఎఫెక్ట్ పడుతుంది. కొడుతుంది, తేడా వస్తుంది. సో ఇట్ ఈస్ ఆల్ వన్ పీస్. ఇంకా అసలు బ్యాలెన్స్ అన్న క్వశ్చనే లేదు. ఇంటర్వోవెన్ సో వెల్. It's very brilliantly done how it's connected and And finally, last but not the least, the director Rahul Sankrityan garu. సెకండ్ మూవీ అయినప్పటికీ ఇంత హెవీ సబ్జెక్ట్ని, ఇంత సెన్సిబుల్ టాపిక్ని తీసుకురావడం అనేది ఇట్స్ ఛాలెంజింగ్ థింగ్ ఫర్ ఎ డైరెక్టర్. ఇలాంటి ఒక డిఫరెంట్ పీరియడ్ని కూడా డైరెక్ట్ చేయడం అనేది మీకు ఎలా అనిపించింది? ఓవరాల్గా ఆయన ఎలా హ్యాండిల్ చేశారు అనుకుంటున్నారు? నాకు కథ విన్నప్పుడే నేను జనరల్గా ఏ కథ ఏదైనా సరే ఐ విల్ నాట్ judge anyone by their previous work. ఎన్ని సినిమాలు చేశారు? Because నాకు కూడా as an actor గా I'll have one some terrible film and then I'll have one good film. So nobody should be based on early. So అందుకే నాకు it's always for me it's their storytelling. తన కథ చెప్పేటప్పుడు తనలో క్లారిటీ కనిపించింది, తన మాటల్లో, తన చేసుకున్న డీటెయిలింగ్లో తను ఎంత క్లియర్గా ఉన్నాడో తెలిసిందని. ఆ విధంగా చూస్తే నాకు శ్యామ్ సింగ్ రాయ్ కథ చెప్పినప్పుడు ఏంటి ఇంత కథ చూడటానికి చాలా యంగ్ అనిపిస్తున్నాడు, ఇంత క్లారిటీతో ఇంత కథ రాసుకున్నాడు అని కొంచెం ఆశ్చర్యపోయాను యాక్చువల్లీ. బట్ ఐ వాంటెడ్ టు సీ హౌ మచ్ హీ కెన్ డెలివర్ ఆఫ్ వాట్ హీ హాస్ టోల్డ్ మీ. అండ్ ఐఎమ్ సో గ్లాడ్ హీ డిడ్ 110%. ఐ థింక్ ద వే శ్యామ్ షేప్డ్ అప్ అండ్ ద కైండ్ ఆఫ్ క్లారిటీ హీ హాస్. అంటే పర్టికులర్గా పోస్ట్ ప్రొడక్షన్ అప్పుడు కూడా చూస్తుంటాను కదా, చాలామంది ఇలాంటి ఒక హ్యూజ్ ఫిల్మ్ని హ్యాండిల్ చేస్తున్నప్పుడు అన్ని సైడ్స్ నుంచి సలహాలు, అడ్వైస్లు అన్నీ వస్తుంటాయి. మనం నిజంగా గేజ్ చేయగలిగింది ఎప్పుడంటే ఒక డైరెక్టర్ని అన్నీ విన్నా తప్పే, అన్నీ వినకపోయినా తప్పే. దే షుడ్ రియలీ నో విచ్ వన్స్ టు లిసన్ టు, విచ్ వన్స్ టు నాట్ లిసన్ టు. ఐ థింక్ దట్స్ వాట్ విల్ డిసైడ్ ఎవ్రీథింగ్. అండ్ ద కైండ్ ఆఫ్ కంపోజర్ I've seen with Rahul in handling all that, I think is very good and he has a long way to go. Shyam will be a solid example of what all I am saying. Wow, wonderful.
పల్లవి గారు, వాట్ యూ హ్యావ్ టు సే అబౌట్ యువర్ డైరెక్టర్? ఐ సెకండ్ దట్. ఎందుకంటే తను చాలా క్లారిటీ ఉండేది ఒక్కొక్క క్యారెక్టర్ని ఎంత చూపించాలో ఎలా. ఎందుకంటే నేను అది చదివేటప్పుడు నాకు అది ఆ సీన్ ఎలా ప్లే చేయాలని ఉంటుంది కదా. బట్ తను అక్కడ వచ్చిన తర్వాత లేదు నాకు ఇలానే కావాలి, ఇలానే అమ్మాయి రియాక్ట్ అవ్వాలి అని చెప్పేటప్పుడు హీ హ్యాడ్ అ రీజన్ ఫర్ వై, ఎందుకు అలా రియాక్ట్ అవ్వాలి అన్నదికి ఒక ప్రాపర్ ఆన్సర్ ఉందా. సో ఐ న్యూ ఓకే ఫర్ ఎవ్రీథింగ్ హీ హ్యాడ్ వన్, హీడ్ ఆల్రెడీ గాన్ బ్యాక్, ఇక్కడ మనం ప్రాపర్ రీసెర్చ్ చేసి పెట్టి ఇది అన్నీ చెప్తున్నారు అనేది. సో తన వైడ్ నాలెడ్జ్ ఐ రియలీ లైక్ ద ఫ్యాక్ట్. అండ్ ఇంకొకటి ఏంటంటే తను చెప్పారు కదా హ్యాండిల్ చేసే విధానం. అవునవును. హాఫ్ నేనే డౌట్ అడిగేవాడిని, ఇదెందుకు, ఇదేంటి, ఇది ఎలా అని. హీ వాజ్ సో కూల్ అండ్ హీ వాజ్ సో పేషెంట్. మనం ఎందుకు అడుగుతున్నామంటే మనకు అక్కడ తెలియాలి ఎందుకు ఈ ఎక్స్ప్రెషన్ ఇస్తున్నాము, ఎట్లా జరగబోతుంది. ఎందుకంటే మనకి ఫుల్ ఫిలిం తెలీదు కదా, ఎక్కడ ఏం షూట్ చేసి పెట్టారు అసలు ఏం తెలీదు. మధ్యలో వచ్చి వెళ్ళిపోయేటప్పుడు మనకి ఒక డౌట్ వచ్చేస్తుంది. అదంతా ఉండేది డైరెక్టర్స్ మైండ్ లో. అంతేగా ఎగ్జాక్ట్ గా ఆ మూమెంట్ కి మూడ్ ఎలా ఉంది సినిమా ఫ్లో లో, అది కొంచెం ఇంజెక్ట్ చేస్తే ఆటోమేటిక్లీ ఇట్ గెట్స్ ఈజియర్ టు అండర్స్టాండ్. అండ్ సో వెన్ హీ హ్యాస్ సో మచ్ ఆఫ్ క్లారిటీ అండ్ వెన్ హీ సేస్ దట్ దీనికోసం మనం ఇది చేస్తున్నాము అండ్ హీ ఒకే ఒక ఆన్సర్ ఇస్తే అంతే మనకి క్లారిటీ వచ్చేస్తుంది, మనం అక్కడ వెళ్ళి పర్ఫామ్ చేసి వచ్చేస్తాము. సో ఆ విధంలో తను చాలా పేషెంట్గా ఉన్నారు, చాలా క్లారిటీతో ఉన్నారు. అండ్ ఐ రియలీ హోప్ దిస్ డస్ గ్రేట్ సక్సెస్ అండ్ పీపుల్ గెట్ టు సీ హౌ హీస్ డన్. హీస్ డన్ వెరీ వెల్ అండ్ యాక్చువల్లీ ఐ కెన్ సెకండ్ దాట్. ఓకే. ఎందుకంటే నాకు క్యారెక్టరైజేషన్స్లో ఇన్వాల్వ్ అవ్వడం చాలా ఇష్టం. లైక్ మేకప్, కాస్ట్యూమ్స్ అండ్ లైక్ క్యారెక్టరైజేషన్స్, ఆ లుక్ లైక్ మొత్తం. సో నేను వెళ్ళి చాలా క్వశ్చన్స్ అడిగాను, ఇది ఓకేనా. లైక్ నేను యాక్చువల్లీ ఒక ఫైల్ క్రియేట్ చేస్తాను విచ్ హెస్ ఆల్ హెయిర్ స్టైల్స్, ఐ మేకప్ అండ్ స్మాల్ డీటెయిల్స్. అండ్ అయినా ఎంత కూల్గా లైక్ one full day he spent with me like listening to my stories about the character and నేను రాంగ్ ట్రాక్లో వెళ్తుంటే ఆయన లేదు ఇలా ఉండాలి అన్నారు. హీ ఈవెన్ కరెక్టెడ్ దెమ్. అండ్ మీరు ఇప్పుడు అన్నారు కదా కి లైక్ ఒక పీరియడ్ వైబ్ ఉంటే డిఫరెంట్ లుక్ వచ్చేస్తుంది, కానీ రెగ్యులరే. కానీ ఆ రెగ్యులర్ సిచ్యువేషన్స్ని కూడా ఆయన చాలా యునీక్గా తీశారు. ఐ థింక్ ద స్క్రీన్ ప్లే ఆ రెగ్యులర్ సిచ్యువేషన్స్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అండ్ కొత్త ఫీల్ ఈవెన్ సాంగ్స్లో అండ్ సీన్స్లో కూడా. సో దెర్ విల్ బీ అ న్యూ ఫీల్ అండ్ అ ఫ్రెష్ ఫీల్ దట్ ద ఆడియన్స్ హ్యాజంట్ ఎక్స్పీరియన్స్డ్ బిఫోర్. రైట్. సో దాట్ హీ డస్ వెరీ వెల్. రైట్. సో మామూలుగానే నాని గారికి లేడీ ఫ్యాన్స్, గర్ల్ ఫ్యాన్స్ చాలా ఎక్కువ. అవునా? అవునానా? ఇప్పుడు చూడండి అక్కడి నుంచే అరుస్తూ ఉంటారు స్క్రీన్స్ నుంచే. ఎప్పుడు లవ్ స్టోరీలు అన్ని చేసేటప్పుడు నన్ను ఇంత చెప్పారు కదా నేను యాక్సెప్ట్ చేయట్లేదు అని. ఇప్పుడు చూడండి అడగండి. అవునా అని అడిగాను. తెలుసు తనకి. ముందు ఎటు వెళ్ళిపోయింది మనసులో అలా మొదలైంది లవ్ స్టోరీలు. మొన్న ఈవెంట్ లోనే క్లియర్ కళ్ళ కట్టినట్టుగా ఓకే ఇప్పుడు కొంచెం వేరే క్యారెక్టర్లు వేస్తున్నాం కదా. కాదు, కానీ నో ఆడవాళ్ళని సంబంధించిన అంటే ఒకప్పుడు జరిగిన అన్యాయాన్ని డీల్ చేస్తూ ఉన్నారు కదా. లైక్ సతీ సాగమన్ లాగానే దేవదాసి సిస్టమ్ కూడా ఇంచుమించు అలాంటి ఒక అన్యాయం అనే చెప్పొచ్చు మేబీ. సో దాని గురించి ఫైట్ చేసే ఒక క్యారెక్టర్లో కనిపిస్తున్నారు. ఎనీ మెసేజా ఇప్పుడు ఈ తరం వాళ్ళకి ఇది ఎలా కనెక్ట్ అవుతుంది, దాని గురించి అసలు ఏం చెప్పాలి? మెసేజ్ కాదు, ఏమీ కాదు. ఓకే. ఒక మనసుకు అత్తుకునే ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేసే ఒక కథ. ఆ కథని చాలా హానెస్ట్గా, అంటే ఆ కథలోనే డెఫినెట్లీ ఇట్ విల్ బి కొన్ని విషయాలు ఇట్ విల్ బి ఎడ్యుకేటింగ్ ద యంగ్స్టర్స్. అంటే కొంతమందికి చాలా తెలియని విషయాలు చాలా తెలుస్తాయి, కానీ అది వాళ్ళకి చెప్పాలని కాదు. అది ఈ కథలో ఒక భాగం కాబట్టి అది నరేట్ చేయడమే, బట్ నాట్ టు యాక్చువల్లీ ఎడ్యుకేట్ దెమ్ ఆర్ టు గివ్ దెమ్ ఎనీ మెసేజ్. బట్ ఇన్ ద ప్రాసెస్ దే విల్ గెట్ టు నో ఓ ఇట్ యూస్ టు బి లైక్ దాట్, ఆర్ దానికి సంబంధించిన ఈవెన్ దేర్ ఇస్ అ కాన్వర్సేషన్ బిట్వీన్ బోత్ ఆఫ్ us. అండర్ కరెంట్ లాగా వెళ్తుంది, అడ్వైస్ చేసి పెట్టినట్టు. Yeah, where I tell her some few examples about something. And all that will be కొంచెం ఇప్పుడున్న యంగ్స్టర్స్ కి ఇట్ విల్ బి an interesting information. And they'll understand a lot of things. And కొత్త విషయాలు తెలుసుకుంటారు. there will be some wonder involved in it. Okay. But at the same time దాని కోసం చేసింది కాదు, ఆ కథని హానెస్ట్ ఎలా చెప్పాలో అలా చెప్పడం అంతే. వండర్ఫుల్ టాకింగ్ టు యు ఆల్. నిజంగా సినిమాకి సంబంధించి ఏ ఫ్రేమ్ చూసినా క్యూరియాసిటీ పెరుగుతూనే ఉంది. థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేయడానికి
థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేయడానికి మాత్రం నిజంగా వెయిట్ చేస్తున్నాము December 24th కోసం. అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ కంటే కంగ్రాచులేషన్స్ ఇన్ అడ్వాన్స్ చెప్పడం ఇంకా బెటర్ అనిపిస్తుంది. కంగ్రాచులేషన్స్ ఇన్ అడ్వాన్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ విత్ us. థ్యాంక్స్ సో మచ్. థ్యాంక్ యూ.